ఇలాంటి మంచి క్వాలిటీ థంబ్నెయిల్స్ మీకు క్రియేట్ చేసుకోవాలందా? అయితే నేనైతే మీకైతే చెప్తాను. దానికి ముందు మన వీడియోని కొత్తగా చూసే వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడిటింగ్ గురించి ఇలాంటి వీడియో పెట్టిన ముందు మీరైతే చూస్తారు. పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకొని మరి ముందుగానే డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే 16:9 రేషియోలో క్రాప్ చేసి మీరు పెట్టానన్న. కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో బ్లర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. బ్లర్ అనేది మీ ఇమేజ్ని బట్టి మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను నా ఇమేజ్ని బట్టి వెనకాల అడ్జస్ట్ అయితే చేసుకుంటాను. మీరు కూడా మీ ఇమేజ్ని బట్టి బ్లర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైట్ కొట్టేసి కింద స్టిక్కర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అన్న. స్టిక్కర్స్ ఎఫెక్ట్ కాదు, స్టిక్కర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో నేనైతే మెన్ అనేది ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. మీరైతే మీ ఫేస్ అయితే పెట్టాలనుకుంటే మీ ఫేస్ అయితే పెట్టచ్చు, దానికి ఏమైతే కాదు. కింద అయితే ఒక ఫేస్ అనేది ఒక మంచి ఆప్షన్, అదే ఒక ఫోటో అయితే ఉంటుంది అన్న, ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ అయితే నేనైతే తీసుకుంటాను. ఇదిగో అన్న ఇమేజ్. ఈ ఇమేజ్ని అయితే నేనైతే రైట్ సైడ్ కార్నర్లో అయితే పెట్టాలనుకుంటున్నాను. మీ ఇమేజ్కి కొద్దిగా మీ ఇమేజ్ అనేది మీ థంబ్నెయిల్లో కొంచెం పెద్దగా అయితే ఉండాలి. పెద్దగా ఉంటేనే క్లారిటీ అనేది కనిపించింది అన్న మీ ఇమేజ్. తర్వాత షాడో అని కింద ఆప్షన్ ఉంది కదా, ఆ షాడోలో ముందు బ్లర్ అనేది ఒబేసిటీ అనేది నేను ఫుల్ అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత హారిజాంటల్ వర్టికల్ వచ్చేసి మీకు నచ్చినంత అయితే పెట్టుకుని దానికైతే ఏం ఉండదు. అంటే మీ ఇమేజ్ని బట్టి పైకి కావాలా కింద కావాలని మీరైతే పెట్టుకోవచ్చు అన్న. దాని తర్వాత మీరు వచ్చేసి దీనైతే లాక్ అయితే చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత కింద స్టిక్కర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. స్టిక్కర్స్ కాదు, షేప్ అని చూడన్న. షేప్లోకి వెళితే వెళ్ళన్నాను. దాంట్లో స్క్వేర్ అయితే ఉంటుంది అన్న, స్క్వేర్ బాక్స్ లాగా. దాన్ని తీసుకున్న ప్లాట్లోకి వెళ్ళి బ్లాక్ అయితే పెట్టండి. బ్లాక్ పెట్టి మొత్తం జూమ్ అయితే చేసేయండి అన్న. జూమ్ చేసిన తర్వాత లేయర్స్లో దాన్ని అయితే కిందకైతే డ్రాగ్ చేయండి అన్న. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కొంచెం డార్క్గా ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎప్పుడైనా డార్క్గా ఉండాలి. మీరు అనేది బాగా కనిపించాలంట. మీ ఇమేజ్ అనేది లెటర్స్ కానీ ఫోన్స్ కానీ అన్నీ బాగా కనిపించాలి. దాని తర్వాత దాన్ని అయితే లాక్ అయితే కొంచెం ఒబేసిటీని అయితే తగ్గించుకున్నానన్న ఇమేజ్ని. దాని తర్వాత లాక్ అయితే చేసుకోవాలన్న. మీ ఇమేజ్ని అయితే లాక్ చేసుకుంటే ఎటు కదలకుండా అయితే ఉంటుంది. లాక్ చేసుకున్న తర్వాత యాడ్ మై ఫొటోస్ అని చూడండి, కింద యాడ్ ఫొటోస్ అని. ఆ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఫాంట్ అని చూడన్న. అయితే ఫాంట్ అయితే 3 ఉన్నాయి కాబట్టి 3 అయితే ఫోటోలు అయితే యాడ్ చేసి 2 ఫోటోలు వచ్చేసి నేనైతే దాన్ని అయితే హైడ్ అయితే చేసుకుంటున్నాను అన్న. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటైతే మనమైతే పెట్టుకోవచ్చు. ఫస్ట్ దాన్ని తీసుకొని క్రాప్ ఉంది చూడన్న. క్రాప్లో హౌ టు అది ఎల్లో కలర్లో ఉంది అన్న, అది ఒక్కటే నేనైతే చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం క్రాప్ అయితే హౌ టు ఒక్కటే దాన్ని నేను చేసుకొని కొంచెం పెద్దగా అయితే చేసుకుంటున్నా. మీరు అయితే ఆ ఫౌంటైన్ వచ్చేసి ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో మీరు అయితే అక్కడ పెట్టేసేయండి. నేనైతే కొంచెం యువత సైడ్ లెఫ్ట్ సైడ్న కొంచెం పెట్టాలనుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్. తర్వాత లాక్ అయితే చేసేసి అన్న. దాని తర్వాత రెండో వచ్చేసి ఒబేసిటీ దాంతో తీసుకొని దాన్ని అయితే క్రాప్ చేసుకోవాలి. మళ్ళీ క్రియేట్ థంబ్నెయిల్ అన్నాను చూడు, దాన్ని ఒకటైతే నేనైతే పెట్టుకుంటున్నాను అన్న. పెట్టుకొని దాన్ని సై అయితే పెద్దగా చేసుకున్నాను. దాంట్లో కరెక్ట్గా అయితే కొంచెం మిడిల్లో ఉండాలి కాబట్టి కొంచెం సై అయితే అడ్జస్ట్ అయితే మీరైతే చేసుకోవాలి. అలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి మనం దీన్ని అయితే లాక్లో అయితే పెట్టుకోవాలన్న. మళ్ళీ లాక్లో అయితే పెట్టుకోవాలి. దాంతో కింద దాన్ని అయితే మనమైతే కనిపించేటట్టు చేసుకున్న తర్వాత కింద రెడ్ కలర్లో తెలుగు ఉందిగా, ఆ తెలుగు అనే దాన్ని ఒక్కటి మాత్రం నేను కూడా మళ్ళీ పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు దాన్ని వచ్చేసి కింద అయితే పెట్టుకోవాలన్న. అదే కింద మనం కట్టుకు పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా మనం లోకల్లో పెట్టుకోవాలన్నా. మీరు ఏదైనా సరే తీసుకొని వెంటనే లోకల్లో పెట్టుకోవాలి. అలా లోకల్లో పెట్టుకుంటే అది కదలకుండా ఉంటుంది అన్న. లోకల్లో పెట్టకపోతే కదులుతూ ఉంటుంది. ఇప్పుడు స్టిక్కర్స్లో ఇప్పుడు క్యాప్ కట్ అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఒక స్టిక్కర్ అనేది కావాలన్నా, అంటే ఒక లోగో మనం ఏ యాప్లో వేస్తామో అని కొంచెం లోగో అయితే ఉందనుకో, కొంచెం బాగుంటుంది చూడడానికి స్టిక్కర్స్గా. దానికోసం నేను క్యాప్ కట్ అనేది కొట్టి ఇక్కడైతే క్యాప్ కట్ అనేది పెట్టానన్నా.
క్యాప్ కట్ ఇంకా పిక్సార్ట్ యాప్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మీకు ఏం కావాలంటే ఆ లోగో అయితే దాంట్లో ఉండిద్ది, అది కొట్టుకోవచ్చు. అలా మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకోండి అన్న. అలానే దాని తర్వాత ఇప్పుడు కొంచెం కిందకు వస్తే క్యాప్ కట్, పిక్సార్ట్, ఇక్కడ ఇంకో యాప్ అయితే ఉండిద్ది. ఈ మూడింటిని ఒక ఫోటో ఉండిద్ది అన్న. ఆ ఇమేజ్ని అయితే కింద పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత దాంట్లో షాడో ఉండిద్ది, దాన్ని క్లిక్ చేసి షాడో ఉంటే ఆ షాడో అయితే క్లిక్ చేయను అన్న. క్లిక్ చేసిన షాడో మీకు తగినట్టు మీరు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు షాడో, అది మీ ఇష్టం. ఇంకా షాడో క్లిక్ చేసిన తర్వాత ఇంకా రైట్ కొట్టేను అన్న. మళ్ళీ దాన్ని లోపల అయితే పెట్టేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ఎమోజీ కావాలి. ఆ ఎమోజీ ఏంటంటే మనం ఎలా మీకు నచ్చిన ఎమోజీ మీరైతే పెట్టుకోవచ్చు. నేనైతే ఎలా థింక్ చేసే అమౌంట్ ఉంది కదా, థింక్ చేసేది, ఆ థింక్ చేసే అమౌంట్ అయితే నేను తీసుకున్నాను. అది తీసుకుని కరెక్ట్ నా హెడ్ పక్కన అయితే నేనైతే దాన్ని ఫిక్స్ చేశాను. చేసి దాన్ని కూడా ఇంకా మనం కొంచెం బ్లర్ అయితే చేసుకోవాలని కొంచెం బ్లర్ అనేది తగ్గించాము. బ్లర్ అనేది పెట్టాను అన్నం, బ్లర్ అయితే పెట్టుకున్నాను. మీకు ఎంత కావాలంటే మీరు అంత పెట్టు. ఇంకా అలా పెట్టుకున్న తర్వాత రైట్ అయితే కొట్టేయండి అన్న. మళ్ళీ దాన్ని అయితే లాక్లో అయితే పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ స్టిక్కర్స్ నొక్కేసి ఇక్కడ పైన క్లౌడ్లో ఉంది ఆ క్లౌడ్ని అయితే నేను తీసుకున్నాను అన్న. అలా తీసుకుని ఆ ఇమేజ్ దగ్గర అయితే థింకీస్ ఇమేజ్ దగ్గర అయితే నేనైతే పెట్టుకున్నాను. అలా కరెక్ట్గా మీరైతే మీకు కట్టి పెట్టేసి పైన లేయర్స్లో దాన్ని ఒకదాన్ని కిందకి పెట్టుకోవాలన్న. పెట్టుకుంటే అది ఒకటి కిందకి వెళ్ళిద్ది, పప్పు పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది. ఇంతే అన్న. ఇంకా మనం తమ్మెల్ అయితే క్రియేట్ చేసేసాం. దాన్ని కూడా ఇంకా లాక్లో పెట్టుకొని పైన మనకి కావాలనుకుంటే పైన మనకి డౌన్లోడ్ అనే సింబల్ ఉంది, అది నొక్కితే డౌన్లోడ్ అయిపోయింది.